సర్కారు భూములు దర్జాగా రిజిస్ట్రేషన్లు, ఇంటి నెంబర్లు కేటాయించి అమ్మకాలు కొనుగోలు, బరి తెగిస్తున్న అక్రమార్కులు సహకరిస్తున్నటువంటి సబ్ రిజిస్ట్రార్లు, నిషేధిత జాబితాలో ఉన్న బాజాప్తా రిజిస్ట్రేషన్లు, దందాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లోకల్ రీల్డర్లు, తెలియక ప్లాట్లు కొని మోసపోతున్న అమాయక ప్రజలు, వ్యవసాయ భూముల తరహాలో వ్యవస్థ తేవాలంటున్నటువంటి ఎక్స్పర్ట్స్ అట. ఇక చూడండి, ఇక దర్జాగా వీళ్ళ సొంత భూములైనట్టు, వీళ్ళ అయ్యల వీళ్ళ తాత ముత్తాతల భూములైనట్టు ప్రభుత్వ భూములకి ఓ ఇంటి నెంబర్ ఇచ్చేయడం, దానికి రిజిస్ట్రేషన్ చేసేయడం, అమాయకులతోటి కొనించడం, ఇదే నడుస్తుంది ప్రస్తుతం ఇక్కడ. మరి ఏమైతుంది? ప్రభుత్వ పెద్దలు ఏమైపోయారు? మరి హైడ్రా కూడా ఉండే కదా, తెలంగాణ వ్యాప్తంగా కూడా హైడ్రాని తీసుకొస్తాం, మొత్తం ఎక్కడికెక్కడికి ప్రభుత్వ భూములు మేము కాపాడడమే మా లక్ష్యం అని చెప్పారు కదా సార్. మరి ఏమైపోయింది ఇదంతా? రంగనాథ్ సార్ ఎక్కడున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఎక్కడున్నారు చూడాలి. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులే, సబ్ రిజిస్ట్రార్లే ఇష్టానుసారంగా చేసి పడేస్తున్నారట. కోట్ల విలువైనటువంటి భూముల మీద కన్నేసి ఇష్టానుసారంగా చేస్తుర్రు. ఇక అటు దిటు ఇటు దట్టు అటు దిటు, ఎంతమంది ఏసీబీలు వచ్చి పట్టుకున్నా ఏం చేసినా కూడా వీళ్ళకెందుకో భయం వస్తలేదు. రోజు రోజుకి ఈ అక్రమాలు పెరిగిపోతున్నాయట. ఇలా తాత ముత్తాతల భూములైనట్టు ఇష్టానుసారంగా అమ్మకాలు కొనుగోలు చేయటం, నిషేధిత జాబితా ఉన్నా, అది ప్రొబిటర్ లో ఉన్నా కూడా దానికి రిజిస్ట్రేషన్ చేసేస్తారు వీళ్ళు. తెలియక ఫ్లాట్లు కొని మోసపోతున్న అమాయకులు 20 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ఫ్లాట్లుగా అమ్మేసిరట. 476 డాక్యుమెంట్లు రద్దు చేసిన కరీంనగర్ కలెక్టర్ పమేలా. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల నిర్లక్ష్యానికి సామాన్యులు బలి. ఈ భూమి విలువ దాదాపు 100 కోట్లు. ప్రొవిటెడ్ లిస్ట్ లో పెడితే నష్టపోయే వాళ్ళం కాదని బాధితుల ఆవేదన. బాధ్యులైన సబ్ రిజిస్ట్రార్లు, రెవెన్యూ ఆఫీసర్లపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు. మరి ఎందుకు తీసుకోరు? బట్టబయలైన తర్వాత కూడా ఆడ ఉన్నటువంటి ఆర్ఐల మీద, ఎంఆర్ఓల మీద, ఆర్డీఓల మీద కలెక్టర్లు చర్యలు తీసుకోవాలండి. 476 డాక్యుమెంట్లు రద్దు చేసిరట కరీంనగర్ కలెక్టర్. ఇట్లా ఈ ప్రతి జిల్లాలో ఏదో ఒక దగ్గర అక్రమంగా ప్రభుత్వ భూమిని ఇష్టారాజ్యం. ఇక సహకరిస్తారు కదా రెవెన్యూ అధికారులు, సహకరిస్తే అయిపోయా. ఆడ ఉన్నటువంటి మున్సిపల్లో ఆ సబ్ రిజిస్ట్రార్ సహకరిస్తే అయిపోయా, దందా సెటిల్మెంట్లు అయిపోతుంది. ప్రభుత్వ భూముల్ని కాపాడే బాధ్యత మాదే, ఇక మొత్తం మేమే తీసుకుంటామని చెప్పి పెద్ద తీసుకొచ్చినాం, హైడ్రాని తీసుకొచ్చి పెట్టినాం కదా. మరి గీ వార్తలు మొదటి లైన్లో ఎట్లా కనపడుతున్నాయండి? ఇదే వెలుగు దినపత్రికలో, అవునా కాదు? రాష్ట్రంలో విలువైన ప్రభుత్వ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి. నకిలీ పత్రాలు సృష్టించి చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న ముఠాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ అసైన్డ్ సీలింగ్ వక్ భూములను ఆక్రమించి వాటిని గజాల్లోకి మార్చి ఇంటి నెంబర్లు కేటాయించి బాజాప్తా అమ్మేస్తున్నారు. ఈ అక్రమాలకు రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలే వేదికగా మారుతున్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సబ్ రిజిస్టర్ ఆఫీసర్లే దగ్గరుండి మరి రిజిస్ట్రేషన్లు చేయిస్తుండగా మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్లు తమ వంతు సహకరిస్తున్నారు. వ్యవస్థలోని లొసుగులను ఆసరాగా చేసుకుని రోజు రోజుకు పెచ్చిమీరుతున్న ఈ దందాలో డాక్యుమెంట్ రైటర్లు, అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు ప్రధానంగా ఉంటా ఉన్నారట. ఇంక ఎవరు పట్టించుకుంటారులే, వాళ్ళ బిజీలలో ఉన్నారు. ఇక 6 గ్యారెంటీలు వేయడానికి పైసలు ఏడ కావాలని చెప్పి అప్పేడ చేద్దామని చెప్పేసి మన మంత్రులు, ముఖ్యమంత్రి గారు గా బిజీలో ఉన్నారు. మనం గీ బిజీలు ఉంటే అయిపోయా, అంతే కదా? ఈ బిజీలో ఉంటే అయిపోయా. ముఖ్యమంత్రి గారు మరి చూడాలి, జరయ్యాన్ని చూడాలి. ఇదే వెలుగు దినపత్రికలో, మీ వెలుగు దినపత్రికలోనే మొదటి పేజీలో రాసుకొచ్చారు వార్త. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వ భూమిని ఎవరెవరు స్వాధీనం చేస్తా ఉన్నాడు అనేది జర మీరు దృష్టిలో పెట్టుకొని, ఈ ఆపితే అమాయకులు, బలైపోతున్నటువంటి అమాయకులు లక్షలకు లక్షలు, కోట్లు అప్పులు తెచ్చి, సప్పులు తెచ్చి దాచిపెట్టుకొని రిటైర్మెంట్ అయిపోయిన పైసలతోటి ఎవరెవరైతే ల్యాండ్లు కొనాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కొద్దిగా మీరు లక్షణ కల్పించిన వాళ్ళు అవుతారు. ప్రొబిటల్లో ఉన్నటువంటి ల్యాండ్లు ఎట్లా మరి ఫ్రీజ్లోకి వచ్చేస్తా ఉన్నాయి, ఎట్లా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, జర మీరు విచారణ చేయకపోతే అమాయకులు బలి అయిపోయేటటువంటి ఆస్కారం ఉన్నది.